హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మంచిగున్నాం. మీరు గూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మేము కేదారేశ్వర వ్రతం కోసం రెడీ జేస్తున్నాం. చీరల గురించి జెప్తా అని, వ్రతం గురించి జెప్తుంది అనుకోకుండ్రి. చెప్తాను. కానీ ముందైతే మేమేం జేస్తున్నాం అన్నది దెలియాలి గదా! ఈ లింగం మా పెద్ద పాప మోక్ష జేసింది. మోక్ష ఈ లింగం, వినాయకుడు అట్లనే పెయింటింగ్స్ చాలా బాగా జేస్తది. ఈ లింగం అయితే ఇప్పుడు గాదు 3 సంవత్సరాల కింద జేసింది. ఇగ ఈ కేరళ చీరల విషయానికొస్తే, ఈ వ్రతం కోసం వీటిని తీసుకున్నాం. రజిత నేను ఎప్పటినుండో అనుకుంటున్నాం గానీ, ఇప్పుడు తీసుకున్నాం. యాక్చువల్‌గా అయితే మేము మొన్న జూన్‌లో తిరుపతి వెళ్ళినాం గదా! అప్పుడు తీసుకుందాం అనుకున్నాం. కానీ వెళ్ళేటప్పుడు తీసుకునుడు కుదరలేదు. అక్కడికెళ్ళిన తర్వాత చాలా మంది కేరళ చీరలే కట్టుకొనొచ్చిండ్రు. వీటిని నార్మల్‌గా ఏం చీరలు అంటారో తెలవదు గానీ, నేనైతే కేరళలో ఓనం పండగకి కట్టుకుంటారు గదా! అందుకని కేరళ చీరలు అంటున్నా. ఇప్పుడు గూడా ఈ చీరల్ని 3 రోజుల ముందు ఆగం ఆగంలో తీసుకున్నాం. బ్లౌజులు గావాలి గదా! మళ్ళా కుట్టుడు. నేనే కుడతా గాబట్టి, నేను కుడతానులే రాత్రో, పగలో అని జెప్పేసి 3 రోజుల ముందైనా సరే అని జెప్పి తీసుకున్నా. మేము ఈ చీరలు తీసుకుంటానికి సగం పూట పట్టిందండి. ఎందుకు అనుకోకుండి. ఎందుకో జెప్తా. చూడడానికి జస్ట్ వైటు, ప్లెయిన్ శారీ, గోల్డ్ బార్డర్ అంతే అనుకుంటాం. కానీ ఇందులో చాలా తేడాలున్నాయి. మేమైతే మా ఊర్లో ఉన్న పెద్ద, చిన్న షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగినాం ఈ చీరల కోసం. ఏంటి ఈ 2 చీరలకా అనుకుంటుండ్రా? చెప్తున్నా గదా! తేడాలున్నాయని. ఫస్ట్ ఒక దగ్గరికి పోయినాము. అక్కడ ప్లెయిన్ వైట్ సారీకి ఇక్కత్ బార్డర్ వచ్చింది. దానికి 800 అన్నారు. సరే ఒకసారి వేరే దగ్గరికెళ్దాం ఎక్కువ అనిపిస్తుంది అనుకోని మళ్ళీ వేరే షాప్‌కి పోయినాం. అక్కడ ఓన్లీ ప్లెయిన్ వైట్ సారీకి గోల్డ్ బార్డర్ వచ్చింది. దానికే 600 అన్నారు. ఇదేంది ఇది ఎందుకైనా మంచిదని ఇంకో షాప్‌కి పోయినాం. ఇంకో షాప్‌ల ఇప్పుడు నేను కట్టుకున్న చూడుండ్రి. ఈ చీరకి అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి. ఈ చీర అట్లనే ఇంతకుముందు నేను 600 అన్నా గదా! వైట్ ప్లెయిన్ కలర్ ఓన్లీ గోల్డ్ బార్డర్. 600 చీర అక్కడ 350కే ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న చీర మాత్రం 700కన్నారు. 700కి ఓకే అని తీసుకుందాం అనుకునేసరికి అక్కడ ఈ చీర ఒక్కటే ఉంది. నాకు 2 చీరలు కావాలి. సేమ్ టు సేమ్ ఉండాలి. రజితకి నాకు ఇద్దరికి అనుకున్నాం గదా! అట్లని జెప్పి మళ్ళా వేరే షాప్‌కి పోయినాం. అక్కడ మేమిప్పుడు కట్టుకున్నాం గదా! ఈ 2 చీరలు వైట్ గోల్డ్ బార్డరు అట్లనే బూటీస్ వచ్చినాయి అక్కడక్కడ. ఈ చీరకి 500 చెప్పిండ్రాళ్ళు. అంటే చెప్పుడని గాదు షాపింగ్ మాల్స్ ఫిక్స్డ్ రేటే ఉంటాయి గదా! అక్కడ ఈ చీరలు 500కే వచ్చినాయి. చూసిండ్రా ఎంత చేంజో? 100, 200 అని గాదు గానీ డిజైన్‌లో గూడా తేడాలున్నాయి. సో, అందుకని జెప్పేసి మాకంత టైం పట్టింది. ఇట్లా క్వాలిటీ, క్వాంటిటీ, రేటు అన్నీ లెక్కలేసి ఈ 2 చీరలు తీసుకుంటానికి సగం పూట పట్టింది. 2 చీరలే తీసుకున్నాం. మా అమ్మకి ఆల్రెడీ కేరళ చీర ముందే ఉంది. మా అన్న తీసుకొచ్చిండు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కట్టుకోలేదు. వ్రతంకి కొత్త చీరలు కట్టుకోవాలని కొత్తదే కట్టుకుంది. మా అమ్మకి అది ఉంది గదా! అని జెప్పేసి రజితకు, నాకిద్దరికి మాత్రమే సేమ్ టు సేమ్ 2 తీసుకున్నాం. ఇది సంగతి. సో, ఈ చీరలు గొనాలంటే తప్పకుండా ఒక 4 షాపులు తిరగండి. ఎందుకంటే డిజైన్స్‌లో తేడా ఉంటది. అట్లనే రేట్లలో గూడా తేడా ఉంటది. చూసి తీసుకోండి. 100, 200 కాడ తిరుగుడెందుకులే అనుకుంటే మీ ఇష్టం ఇంకా. సరే గాని నేను ఇంట్లోనే దీపావళి క్రాకర్స్ తయారు చేసిన ఆ వీడియో చూసిండ్రో లేదో చూడకపోతే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా చూడండి. ఇక మీరు ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ టైమ్ నుండి దీపావళికి క్రాకర్స్ కొనడానికి డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా తప్పకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.